తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో రకాల కష్టాలు వచ్చినాయని చెప్పి ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ సూర్యాపేట బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి రైతుల యొక్క బాగోగులు తెలుసుకొని కాల్వలను పంట పొలాలను సందర్శించిన తరువాత ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, విద్యుత్ గురించి, రైతుల గురించి, రైతాంగం పట్ల ఉన్నటువంటి ఆయనకున్న అవగాహన, విద్యుత్ రంగం పట్ల ఆయనకున్న గొప్ప గొప్ప విషయాలను మీడియా ముఖంగా ఆయన తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత విద్యుత్ అవసరమైతే అంత విద్యుత్ ఆయా సందర్భాలను బట్టి కావాల్సిన దానికంటే ₹1 ఎక్కువ ఖర్చైనా పర్వాలేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పోకూడదు అని కొన్ని రైతులకు, పారిశ్రామిక రంగాలకు, అనేక వివిధ రంగాలకు కరెంటుని సరఫరా చేయడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం కరెంటు పట్లనే, మంచినీళ్ళ పట్లనే సరైన అవగాహన లేక, అవగాహన రాహిత్యంతో మంత్రులు కేవలం స్వార్థము, రాజకీయము తప్ప ప్రజల బాగోగులు పట్టనట్టు వాళ్ళ ఇష్టానుసారంగా కేవలం ప్రజలను మభ్యపెడుతూ, ఎవరైనా సరే ప్రజల సమస్య మీద పోరాడినట్లయితే, మాట్లాడినట్లయితే వాళ్ళ మీద దుష్ట కార్యానికి, వాళ్ళపైన చెడు ప్రభావం చూపే విధంగా వాళ్ళను తక్కువగా చేసి మాట్లాడుతూ, నీచంగా, హీనంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎటువంటి ఒక్కటి చెప్పుకోదగ్గ కార్యక్రమం జరగలేదు. దీనికి ముఖ్య కారణము కాంగ్రెస్ పాలకుల యొక్క అసమర్థత. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. మాజీ సీఎం కేసీఆర్ గారు వివరించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ పట్ల రాజకీయం చేయండి, రాజకీయంగా అభివృద్ధి చెందండి, ఒక్కసారిగా ఒకటే 4 సార్లైనా గెలవండి, కానీ తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన రావాలి ఈ రేవంత్ రెడ్డికే కానీ, కాంగ్రెస్ పార్టీ వర్గాలకే కానీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది.